ఇదేంటిది? ఇది మైకు. ఏం చేస్తుంది అది? మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఏడున్నాం? ఈ ఐడియాలో ఉన్నాం. ఏంటి అది? రైలు. అది ఏం రైలు? ఎక్స్ప్రెస్. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తాను. కర్సా నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? నంబర్ రాకి ఇయ్యలే. హైదరాబాద్ లా ఏం మంచిగా ఉంటుంది చెప్పు? హైదరాబాద్ లా ఒకటి హైదరాబాద్ బస్సులు, లారీలు అవన్నీ మంచిగా ఉంటాయి. హైదరాబాద్ బస్సులు, లారీలు అవన్నీ మంచిగా ఉంటాయి. ముంబై ఏ నుంచి ముంబైకి ఎంత దూరం ఉంటుంది? బొంబాయి 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ రాకేష్. నా పేరు నరసింహ. కనకే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అక్కడ చూసుకుంటే కనకే. అయితే మా బావతో మాట్లాడినప్పుడల్లా మాకు నవ్వొస్తూ ఉంటుంది. గమ్మతి మాట్లాడతాడు. మస్తు నవ్వొస్తుంది. అయితే కొన్ని విషయాలు అడగడం వస్తానే కామెడీగా, వేరే రకంగా తీసుకోవద్దు, కామెడీగానే మీ అందరికి నవ్విద్దామని మా బావతోడి ఈ వీడియో తీసుకున్నా. ఇక్కడ బాగా ఎత్తు నువ్వు మంచిగా ఉన్నా. ఇదేంటిది? ఇది మైకు. ఏం చేస్తుంది అది? మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఏడున్నాం? ఈ ఐడియాలో ఉన్నాం. ఇది ఏ ప్లేస్? రైలు నడిచేది ప్లేస్. ఇది ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రైలు నడిచేది ప్లేస్. ఇది రైలు నడిచే ప్లేస్ అంటే మనం స్కై వాక్ దగ్గర ఉన్నాం. ఉప్పర్ స్కై వాక్ మీద రైలు నడిచే ప్లేస్. ఓకే, దీని ఏమంటారు? మరి దీని ఏమంటారు? మెట్స్ అంటారు. ఇవి అవి మెట్లు. కరెక్టే. కరెక్ట్, అవి మెట్లే. ఏంటి? రైలు. అది ఏం రైలు? ఎక్స్ప్రెస్ రైలు. మెట్రో రైలు కాదు, మనకది ఎక్స్ప్రెస్ రైలు. కరెక్టే. రైట్. ఏమేమి చూసినావు బాబా హైదరాబాద్ లా? అల్లు శ్రవణ, ఇల్లు, బంగళాలు, ఇంకా రేవంత్ రెడ్డి చూసినావా? సుతాంకునిగా చూలే. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తాను. కర్సా నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? నంబర్ రాకి ఇయ్యలే. అయితే బావా, ఇప్పుడు నువ్వు వీటికి ఎట్లా వచ్చినావు? హైదరాబాద్కి ఎట్లా వచ్చినావు? నా దగ్గరికి బస్సుకు వచ్చిన. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. బస్సుకు వచ్చినావా? అక్కడ కూడా ఒకసారి బస్సుకు. అది ఏంటిది? అది సెల్లు. ఏం చేస్తుంది మా చెల్లె? పొడవు అది కెవరి తీస్తుంది. అందరికి పెట్టదల్లా. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. బాగుంది. ఒక రెంట్లో వస్తా. అది రాదు. చెప్పు ఒకసారి. చెప్పు. నాకు రావు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? వచ్చిన కాడ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు 21 తర్వాత ఏమొస్తుంది? అక్కడ చూసుకుంటారు. 21 తర్వాత ఏమొస్తుంది? 21 తర్వాత ఏమొస్తుంది నాకు తెలియదు. ఇక చదువుతున్నా. అది ఇప్పుడు హైదరాబాద్ లా ఏం మంచిగా ఉంటుంది చెప్పు? హైదరాబాద్ లా ఒకటి హైదరాబాద్ బస్సులు, లారీలు అవన్నీ మంచిగా ఉంటాయి. హైదరాబాద్ బస్సులు, లారీలు అవన్నీ మంచిగా ఉంటాయి. అవి వస్తే మంచిగా తిన్న పువ్వు కూడా పెయిన్ పడుతుంది. 5 ఉంది నెంబరు, అంటే 5 ఉందిగా. 5 నుంచి 4 తీసేస్తే ఎంత? 5 తీసేస్తే 6. 5 నుంచి 4 ఎందుకన్నా ట్రై చేస్తున్నావు? కరెక్టే. 5 నుంచి 4 తీస్తే 6. ఓకే. నీకు ఏ దేవుడు ఇష్టం? నాకా హిందూ ఇష్టం. నాకు హిందూ ఇష్టం. ఓకే, రైట్, మంచిది. కరెక్టే. అరే అంతేలే బావా. ఇప్పుడు ఈ నుంచి ముంబైకి ఎంత దూరం ఉంటుంది? నాకు తెలియదు.
నాకు తెలియదు బాగుపడతాను. ముంబై ఈ నుంచి ముంబైకి ఎంత దూరం ఉంటుంది? బొమ్మాయి 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు 100 ఈ నుంచి జనం ఏమైంది ఉంటుంది ఈజీ దానిగా 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 10 హైదరాబాద్ ఉప్పల్ నుంచి జనం 10 కిలోమీటర్లు. భువనగిరి భువనగిరి 20 భువనగిరి 20 ఉంటుందా? 20 నడుచుకుంటూ పోవచ్చా? అసలు రోజుగానే బస్సు పోవాలి వాళ్ళు. అసలు రోజుగానే బస్సు పోవాలి వాళ్ళు. బస్సు పోవాలి. నడుచుకుంటూ పోవచ్చు కానీ బస్సులో పోవాలన్నా? మరి ఊళ్ళో ఎట్లెట్లుంది ఇప్పుడు పరిస్థితి? ఊళ్ళో మా పరిస్థితి మంచిగా కట్టే పరిస్థితి అదే పరిస్థితులు హైదరాబాద్ నీకు అవుతుందా? హైదరాబాద్ ఉంటావు మరి? నాకు చిన్న పేన పడుతుంది బస్సులో అన్నావు కదా, మరి ఇన్నే ఉండు. ఇక మా అమ్మతో ఊకుంటది, మా చెల్లి ఊకుంటది. తిరుపతి కొడతారు. అవును, ఏ హీరో ఇష్టం నీకు? నాకు ప్రభాస్. ఎందుకు ఇష్టం? వాడి స్టైలు, ఇంకా కొట్టుడు గుడాలు కొడతారు కదా, వాడి కొడతారు కదా, వాడి ఏడుసుడు, చుమ్మక కాల్చుడు, అవన్నీ ఇప్పుడు ప్రభాస్ సినిమాలలో నీకు ఏ సినిమా అంటే ఇష్టం? యోగి, యోగి, ఛత్రపతి ఒకటే. ఛత్రపతి, యోగి, ఇందిరా కలిసిందాం రా. అన్ని ఇష్టం కానీ ఖుషి ఇష్టం కానీ నాకు ఒక్కడే ఇష్టం. నాకు ప్రభాస్ ఇష్టం. సినిమా వాడు సినిమా పడితే కష్టం. ప్రభాస్ ఖుషి ఇష్టం. ప్రభాస్ సంక్రాంతి సినిమా ఇష్టమా? సంక్రాంతిలో ఏం చేసిండు ప్రభాస్? అన్ని సుడిగా సినిమా వెళ్ళాక పడ్డది అనేది చూడలేక, సుడిగా సినిమా వెళ్ళాక పడ్డది అనేది చూడలేక. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. సంక్రాంతి సినిమా పల్లె ఇంకా వల్లే అంటది. ఇంకా వల్లే సంక్రాంతి సినిమా పల్లె ఇంకా అది పడతా అంటే టైం పడుతుంది. అట్లా సంక్రాంతి సినిమా ప్రభాస్ నటించిన చిత్రం. సంక్రాంతి మూవీ ఇంకా పడుతుంది, ఇంకా పడలేదు, రిలీజ్ కాలేదు. చూస్తాడు మా బాబు. చూస్తా. ఫోన్ వస్తుంది బాగా. ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తారా? అంటే ఫోన్ ఎత్తాలా ఎవరైనా ఫోన్ చేస్తే? ఎత్తాలి. ఏమైనా అర్జెంట్ పనులు ఉంటాయి. అర్జెంట్ పనులు ఏమైనా ఏదైనా విన్నావా అవన్నీ ఉంటాయి. అదే ఫోన్ చేస్తారు. ఎత్తాలి ఫోను. ఎత్తపోతే మనిషికి కోపం వస్తుంది. ఎత్తపోతే మనిషికి కోపం వస్తుంది. అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఎన్ని బిజీ ఉంటాయి బా. ఒక పాట పాడు. రాను బొంబాయికి రాను పాట పాడు. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాలే పిల్లని మీదంటే అదంటే నీదేస్తానే, రాలే పిల్లని మీదంటే అదంటే నీదేస్తానే. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. ఇంకా అదే పిల్లని ఇదంటే అదంటే కాచిలిపితానే, అదే పిల్లని ఇదంటే అదంటే కాచిలిపితానే. రాను 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 నీ ఇంటికి రాను, రాను నీ ఇంటికి రాను. అదే ఏం సినిమా బావ అది? అది అల్లు అల్లర్జున్ కాదు. ఎన్టీఆర్ దా కాదు. వెంకటేష్. అదే కామెడీ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయంట, మరి తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేస్తావా మరి? మా అలా చేయమయ్యా. రూపాయలతో పని, రూపాయలతో పని, రూపాయలతో పని, రూపాయలు లేవు. వాళ్ళు పొడి చేయగానే మా జాగలంపై పొడి చేయాలి. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లా నువ్వు ఎవరికి కొట్టేస్తావు? రేవంత్ రెడ్డి కొట్టేస్తావా? కేటీఆర్కి కొట్టేస్తావా? కేసీఆర్ కొట్టేస్తావా? నువ్వు నాకెత్తావా? ఎవరికి అంటే కేసీఆర్ మన రేవంత్ ఎత్తగానే వాడు జాగలిప్పియాడే. నువ్వు అన్నం బాగా తింటావాడు, నిజమేనా? తిండి బాగా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. గిన్నె పెద్ద తింటే తప్ప ఉంటాయి. ముంగడ పెట్టినా ఆగకుండా తింటావంట కదా. ఏమైనా కానీ రాత్రి 10 గంటలకి ఇంత కేక్ తెస్తా, కేక్ మొత్తం
కేక్ తిన్నా డైరీ పండు ఇది తిన్నా డైరీ పండు ఇది తిన్నా టమాటా పండు తింటావాడేమో. తింటా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. తింటావా కిలాన్ని? కిలా అంతకాల పాకిరేట్లు అంతేనా? పాకిరేట్లు ఇష్టంగానే రానంత మంచి మోపేదేవారు ఏ రాళ్ళు? గుంట తారేతాయి రావుతారు ఇంత తెలుతాయా? ఇంత తెలుతాయి వాడిగా ఇంత తెలుతాయి. నువ్వు హైదరాబాద్ లో ఏమేమి తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు చెప్పు. చార్మార్ తిరిగినా. చార్మార్ ఏముంటారు ఢిల్లీలో కాదు? ఢిల్లీలో ఉంటే కానీ ఏది కూడా పెట్టిరా? చూడలేదు. తాజ్మహల్ చూసినా హైదరాబాద్ లో? తాజ్మహల్ చూడలే. ఒకటి చూసిన. ఏంటిది? ఇది ఒకటి చూసినా. మళ్ళీ ఇంకోటి బస్సు నడిచేది చూసిన. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు తాజ్మహల్ దగ్గర పోదాం మరి. పోదాం. ఏముంటుంది తాజ్మహల్? గిటో ఉంటాడే గిటో ఉంటాడా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఆ ఊరి పేరు చెప్పు. కోటియా లేకపోతే కోటిలు ఉంటుందా తాజ్మహల్? మంచిగా ఉంటుందా మరి? ఎర్రగొండ దగ్గర తీసుకోపా. ఎర్రకోట పోదామా? మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఏముంటుంది? నేనే ఉప్పల్లాగానే ఉంటాడగా. ఇప్పుడు నువ్వు వీడికి హైదరాబాద్కి వస్తున్నా అంటే ఊళ్ళో ఏమన్నారు నీతో అందరు? ఎందుకు పోతున్నావురా? బొమ్మడికి ఎందుకు పోతున్నావురా? బొమ్మడికి పోతురా. అలాగే సెల్లింటి పోతు, అలాగే బొమ్మడి పోతు, ఎవరింటి పోతు. మన పేరేసుగా మన బతుకారా అంటారు. ముగ్గంతో అబ్బా ముగ్గంతాడు. ఎట్లా ముగ్గు ఎట్లా? ఇప్పుడు ముగ్గు ఎట్లా 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 డబ్బా కమ్ముతావు? ఇనుప సామానం అమ్ముతాయి. రేతులు డబ్బలు ఇనుప సామాను ముగ్గు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏదైనా చెప్పాలి. ఇనుప సామాన్లు పడ్డది. అది కాదు, వాళ్ళకి చెప్పుకోవా మీరు అన్నం తినూరి అవన్నీ అట్లా మంచి చెప్పు. మంచిగా ఉండాలి అవన్నీ చెప్పు. అన్నం తిండురి, మంచిగా ఉండురి. ఆరోగ్యం మంచిగా ఉంటది. శక్తి వస్తుంది, బలం వస్తుంది. సత్యం సినిమా వాళ్ళ సినిమా వస్తుంది. ఆ బ్రహ్మాండం గాంధీ ఆ సినిమా వాడు. మీరు నా ముద్దు లేదు ముచ్చలేదు పాట ఎట్లా అనిపించింది బా? మంచిగా వచ్చింది. ఒకసారి వాడు ముచ్చట్లేదు, ముద్దు లేదు, ముచ్చట్లేదు పిల్లలు కానీ నడసమ్మ. ముచ్చట్లేదు, ముద్దు లేదు, ముచ్చట్లేదు పిల్లలు కానీ నడసమ్మ. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పాట మంచిగా పడి ఆ పాట ఆగిపోతలేదు. బాగా నువ్వు సినిమా థియేటర్ అంటే ఎట్లుంటో చెప్పు. పెద్ద ఉండే సినిమా థియేటర్. ఎట్లుంటే సినిమా థియేటర్ ఏంటి పోతున్నాగా? రైలు కానీ అది ఏం రైలు? ఎక్స్ప్రెస్ రైలు కానీ ఎక్స్ప్రెస్ రైలా? ఓకే. స్పీడ్ ట్యాక్సీ ఉంటది. అలా మన మెమరీ పెడతారు, సినిమా నడిపిస్తారు. మా బాబాయ్ చూస్తాడు, నువ్వే చూస్తా. మరి టికెట్ ఎంత కనుకున్నావు? 100 రూపాయలు, 200, 300, 400, 500, 600, 700, 800. 100 రూపాయలు, 200, 300, 400, 500, 600, 700, 800. ఓకే ఓకే. 2000 పెట్టి పోయినా ఉంటుంది నిజమేనా సినిమాకి? యోగి సినిమాకి అప్పుడు సినిమా ఉన్నప్పుడు పాత సినిమాలు చూసాడు. 2000 చూసినా? చూసినా. ఒక సినిమా టికెట్ చెంటులు ఎందుకు ఆడుతున్నా బావ నీకు? అవి రందికి దాడతాయి. రందికి షుగర్ కు దానికి దీనికి అర్థం సిమ్టలు పట్టించుకోవద్దు. డైలాగ్ చెప్పు, ఒక ప్రభాస్ డైలాగ్ చెప్పు. ప్రభాస్ డైలాగ్ చెప్పగానే ఇప్పుడు రావాలి. ఏ తమ్ముడా ఏ ముక్క నీకెత్తే అమ్మ తోడు అడ్డగా నరకేస్తా ఆది అమ్మ తోడు అడ్డగా నరకేస్తా ఆది. ఏ తమ్ముడా ఏ ముక్క నీకెత్తే అమ్మ తోడు అడ్డగా నరకేస్తా ఆది అమ్మ తోడు అడ్డగా నరకేస్తా ఆది. అర్థమైంది. అసలు వేరే డైలాగ్ డైలాగా బాబా 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 బాబా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
సునీల్ గాడు ఆలి గాడు ఇంకా మన ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తారు బాబు బ్రహ్మణ గాని అంతేనా అది కాదు బా ఇప్పుడు హెలికాప్టర్ లా నువ్వు ఎక్కుతావు మూత్రము ఇంకేదైనా వచ్చినప్పుడు ఎట్లా పోతావు ఎట్లా చేస్తావు అలా పాయకాయలు ఉంటాయట ఎలా ఉంటాయి కింద పడదా మరి కింద పడితే కిందకి వచ్చేసరికి నువ్వు కాదు బాను హెలికాప్టర్ విమానం అయిన కింద నీకేం పడలే మీద మాసవాడే అది అది నీ అనుకుంటా ఎవరయ్యో అది వచ్చి నీ అనుకుంటా తెలుసు అరే బాత్రూమ్ కూర్చుంటాడు దాంట్లో పక్క జరగదు పక్కకు నీ మీద పక్క జరిగితే అయిపోతాయి ఎందుకు అట్లా అది మా పక్క జరిగినా మన మీద పడతా వాట్ ఈస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. రైలు ఎక్కినావు బాబు ఎప్పుడైనా? ఎక్కినా. ఎన్నిసార్లు ఎక్కినావు? అప్పుడు చిన్నప్పుడు 3 సార్లు ఎక్కినా, 3 4 సార్లు ఎక్కినా. ఎప్పుడు ఇంకా పుట్ట ముందుకు అప్పుడు ఎప్పుడు ఇంకా పుట్ట ముందుకు అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఎంత పెద్ద ఉంటుంది అంటావు? పెద్ద ఇల్లు ఉంటాయి బాబా హైదరాబాద్ లో. ఎన్ని ఇల్లులు ఉంటాయి చెప్పు? కోటి ఉంటాయి. కోటి ఇల్లులు. కోటి ఇల్లులు ఉంటాయి. మంది ఎంత మంది ఉంటారు? 2 లక్షలు ఉంటారు మా మంది. 2 లక్షలు ఉంటారు మా మంది. ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 2 లక్షల మంది ఉంటారు. కోటి ఇండ్లు అయితే 2 లక్షల మంది ఉంటాడు మా బావా. లెక్కలు కూడా కరెక్ట్. హైదరాబాద్ లో కోటి ఇండ్లు, మంది ఏమో 2 లక్షలు. కోటి ఎక్కువ 2 లక్షలు ఎక్కువ. 2 లక్షలు ఎక్కువ. 2 లక్షలు ఎక్కువ. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. 2 లక్షలు ఎక్కువ. నిజా కరెక్టే. అది కోటి తక్కువ. చదువుకున్నా ఇలా కిందికి రావాలి. బాగా ఎందుకు చదువుకుంటారు బా అందరూ? పని పాట లేక. పని పాటలకు కాదు, వాళ్ళ తెలివికి. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళవే. కాదు బావా, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళందరూ లోపల కొట్టుకుంటాడు. నీ ముంగడ వాళ్ళని కొట్టుకురా ఆడవాళ్ళు. ఫ్రీ బస్ బాగా. నువ్వు కూడా ఆధార్ కార్డు చూపిస్తావా? ఆధార్ కార్డు చూపిస్తే కానీ మరి లేడీ దాంగ్ వేసుకోవాలి, లేడీది అది పడుకోవాలి, అవన్నీ పడుకోవాలి. లేడీ దాంగ్ వేసుకోవాలి, లేడీది అది పడుకోవాలి, అవన్నీ పడుకోవాలి. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. మన తెలంగాణకి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మన కేసీఆర్. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. 2 ప్రధానమంత్రులు మనకి. మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎంపీటీసా సర్పంచా? రేవంత్ రెడ్డి సరే మన సర్పంచి. ఇప్పుడు దేశం అంటే మన దేశం పేరు చెప్పు. మన దేశంలో తెలంగాణ. అడగచ్చు కదా, చెప్తాం కదా. మన తెలంగాణ దేశంలో ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎమ్మెల్యేలు 2 లక్షలు ఉంటారు. ఒకటే దేశం ఉంటుందా భూమి మీద? ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకటే దేశం ఉంటుంది. ఏదది? మన ఇది వరంగల్. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? వరంగల్ ఒకటే దేశమా? హిందీ తెలుగు. హిందీ కూడా చూసావా? హిందీ తెలుగు. హిందీలో మాట్లాడుకోవా? ఏం మాట్లాడాలి? కైసే హో క్యావరి తిమ్మ హే, ఇంకా నక్కు, పిత హే అన్ని మాట్లాడతా కానీ రావి గిద్దరికి వస్తాను. చాలా బంద్ చేద్దాం. వీడు చేద్దాం. ఎక్కువైపోయిందా? అడుగు అసలు అడుగు. ఎన్ని వచ్చినాయి అడుగు. అలా అయిందా వీడియో? ఓకే అయినా కాలం.
వినొచ్చుదా సౌండ్? సరే అందరికి చెప్పు, అందరు మంచిగా ఉంటుంది. ఇక మేము నవ్వుకోరు. అందరు మంచిగా ఉండ్రి, అందరు మంచిగా ఉండ్రి, తినురు, తాగురి, ఎంజాయ్ చేయరు. బాయ్ చెప్పవా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరు, నాకు షేర్ చేయరు. మళ్ళీ ఇంకో వీడియో తీస్తా తర్వాత. మన తర్వాత వీడియో చేస్తా. బాయ్ బాయ్. లవ్ యూ అందరికీ. లవ్ యూ అని. ఐ లవ్ యూ. ప్రభాస్ ఫ్యాన్స్. తగ్గేది లేదు. చాలా చూసుకుంటా చూసుకొని ఇట్లా అనుకోవా? తగ్గేది లేదు. రైట్.